రాజకీయాల్లో కొత్త నీరు రావాలి, రావాలి అని ఫస్ట్ నుంచి చెప్పేవాళ్ళలో మీరొకళ్ళు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారొచ్చినట్టు. ఆబ్వియస్లీ ఆళ్ళు సామాన్యులు కాదు. బట్ డెఫినెట్‌లీ కొత్త నీరనే అనుకోవాలి. ఇప్పుడు మనకిక్కడ పవన్ కళ్యాణ్ గారొచ్చారు. ఫస్ట్ టైమ్ అధికారంలో వచ్చారు. విజయ్ గారు టూ ఇయర్లీ అసలు టూ ఇయర్లీ అంటే ఎర్లియస్ట్ అసలయింది. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఏ డైరెక్షన్‌లో వెళ్తున్నారనిపిస్తుంది మీకు? నా దృష్టిలో పవన్ ఒక మంచి మనసున్న మనిషి. ఏ రంగం నుంచి వచ్చినా కూడా ప్రజా జీవనాన్ని బాగు చేయాలి, రాజకీయాన్ని పవిత్ర కార్యక్రమంగా మార్చాలని కోరుకున్నాడు ఎవరున్నా కూడా మనం ఆహ్వానించాలి. లేకపోతే సినిమాల్లో రారాజుగా బతికే వాళ్ళకి, మరి డబ్బులిచ్చి సినిమా చూపించుకునే శక్తి ఉన్నటువంటి స్టార్లకి, డబ్బులు ఇస్తే కానీ రాని జనం దగ్గరికి పోయి ఈ కష్టపడాలంటే ఎంతో కొంత తపంతో వచ్చారు వీళ్ళు. అలాంటి వాళ్ళు పెరిగే వాతావరణం కూడా కల్పించాలి మనం. ఈ దేశంలో నిజాయితీ పరులు, సమాజాన్ని కాపాడాలని కోరుకున్న వాళ్ళు, మంచి పాలన కోరేవాళ్ళు కావాలని కోరుకునే వాళ్ళకి లోటు లేదు. ఎంతోమంది సామాన్య యువత, బాగా చదువుకున్న వాళ్ళు, ఆలోచించేవాళ్ళు నా దగ్గరికి ఎంతమంది వస్తుంటారు. సార్ తప్పనిసరి జరగాలి సార్, రాజకీయంలోకి వెళ్తాను సార్. నేను నోరు విడి చెప్పలేకపోతున్నాను. నువ్వు రాజకీయంలోకి వెళ్తే 30-40 కోట్లు ఒక ఎమ్మెల్యే సీట్కి, అయినా కూడా గ్యారెంటీ లేదు. సీటు వస్తుందని గ్యారెంటీ లేదు, సీట్ అయిన తర్వాత గెలుస్తామని గ్యారెంటీ లేదు. అసలు విషయం వదిలేసి కొన్నాళ్ళకి మంది వేస్తే ఉన్నాళ్ళు కూడిపోతుంది. ఆ నాయకుల కొడుకులకే స్థానం ఉంది, వేరే వాళ్ళకి స్థానం లేదు. ఆ పరిస్థితి వచ్చింది మనకి. కాబట్టి విజయ్ నుంచి ఒక 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 చిన్న ఆశాకిరణం ఏంటంటే, ఈ సమాజం కాస్త ఈ డబ్బులతో సంబంధం లేకుండా ఓట్లు పెద్ద ఎత్తున వేసి నెగ్గించడానికి సిద్ధపడుతోంది అన్నది మొట్టమొదటిసారి జరిగింది. కానీ దాని కింద ఒక ప్రమాదం ఏంటంటే, యువత ఏమన్నా అద్భుతాలు క్షణాల్లో జరుగుతాయని ఓటేశారా? సినిమా యాక్టర్స్‌కి సినిమా టైప్‌లో ఒకే ఒక్కటి సినిమాలాగా, ఒకే ఒక్కటి సినిమాలో ఒక కుర్రాడు ముఖ్యమంత్రి అయిపోతాడు, సినిమాల్లోనే జరుగుతుంది. 24 గంటల్లో దేశం మొత్తాన్ని మార్చేస్తాడు ఆయన. ఇది అభూత కల్పన. అలాంటి భ్రమలతో ఓటేశారా? అది అయినట్టయితే ప్రమాదకరం. ఇంకా ప్రమాదం. కాబట్టి దీనిలో ఆశ, నిరాశ 2 ఉన్నాయి. మరి ఇప్పటిదాకా విజయ్ ధోరణి చూస్తుంటే కొంత ఆశకి అవకాశాలు ఉన్నాయి. ఆయన ప్రవర్తన అది కూడా చాలా నమ్రతగాను, చాలా హుందాగాను ఉన్నది. అది విధానాల్లోకి, పరిపాలనలోకి తీసుకొచ్చిన నైపుణ్యాన్ని ఇస్తే బాగుంటుంది. సరే, తాయిలాలు అక్కడ ప్రకటించారు. నేను చూస్తే 70,000 కోట్లు అదనంగా తాయిలాలు ప్రకటించారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఉన్న తాయిలాలన్నీ అదనంగా కలిపేసి అక్కడ యాడ్ చేశారు. ఒక 60,000-70,000 కోట్లు అవుతుంది. తమిళనాడు తట్టుకోగలదు, కానీ ఆర్థికంగా కొంచెం దెబ్బతింటుంది ఖచ్చితంగా. వాటిని పక్కన పెడదాం, నెమ్మదిగా మనం చేస్తారనుకుందాం. కానీ అది పక్కన పెట్టినా కూడా పరిపాలన బాగుపడడానికి లోతైన వ్యూహము, విధానాలు ఉన్నాయో లేదా అని చూడాలి మనం.